అమరావతి కొందరిదా అందరిదా అనే విశ్లేషణ చేద్దారి. దీని గురించి విశ్లేషణ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం గొప్పగా ఆలోచించాలన్నమాట. ఈ విషయాన్ని దివంగత మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారన్నమాట. ఈ మాటను విశ్లేషించే చంద్రబాబు గొప్పగా ఆలోచిస్తున్నారు అనమాట. చంద్రబాబు అమరావతి విషయంలో గొప్పగా ఆలోచిస్తున్నారు. ఇందులో తప్పేముంది? ఆయన తదనంతరం ముఖ్యమంత్రులుగా వచ్చేవాళ్ళు ఇదే వారు ఆలోచిస్తే అమరావతి నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కదా. మరో హైదరాబాదు, చెన్నై లాగా, బెంగళూరులాగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది కదా. రేపటి కోసం ఆలోచించేవాడే నిజమైన ప్రజానాయకుడు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, రేపటి కోసం ఆలోచించేవాడే నిజమైన ప్రజానాయకుడు. రాజనీతిజ్ఞుడు అవుతాడు, రాజనీతిజ్ఞుడు అవుతాడు. అంటే ప్రజానాయకుడు రాజకీయ శాస్త్ర పండితులు అవుతారన్నమాట. రేపటి కోసం ఆలోచించేవాడే. సంకుచితంగా ఆలోచించేవాడు ఎప్పటికీ ప్రజానాయకుడు కాలేడు. ఈ విషయాన్ని మనం అందరూ గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి గత ఏప్రిల్లోని శుక్రవారం నాడు అంటే 2వ తారీఖున శంకుస్థాపన చేశారు కదా. రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు, అంటే ఆ పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదన్నమాట. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేట్ రంగం కూడా నిర్మాణాలు జరిగినప్పుడు రాజధాని ఒక రూపు వస్తుంది. అంటే ప్రభుత్వ నిర్మాణాలే కాదు, ప్రైవేట్ నిర్మాణాలు కూడా జరగాలి, అప్పుడు ఒక రూపు వస్తుందన్నమాట. అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలు మేలు చేసేందుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసడం అనడం కూడా ప్రశ్నే. రాష్ట్రప్రజలందరికీ చెందిన సొమ్మును ఒకచోట ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నలు విశ్వప్రచారం చేస్తున్న వారికి వాస్తవం తెలియదు కాదు, వాళ్ళకి తెలుసు. అయితే అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాకు వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా, అంటే రైతు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణం నిధులు సమకూర్చుకుంటారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఎప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే దీనికి రాష్ట్ర బడ్జెట్కి సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాకు వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణం నిధులు సమకూర్చుకుంటుంది ప్రభుత్వం. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ మనం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి గ్రహణాలన్నీ ఇప్పుడు తొలిగిపోయినట్లు లెక్కేసుకోవాలి. కొంతవరకు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 3 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 2025 కదా, 28, 29 కల్లా పూర్తి చేసుకుంటే, అంటే 3 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కొంతవరకు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సాయం చేస్తానని చెప్పడంతో అమరావతి కేవలం రాజధానిగా కాకుండా ఒక శక్తిని, రాజధాని పూర్తయితే రాష్ట్ర జీడిపి ఎక్కడికో వెళ్తుందని ప్రధాని చెప్పడం కూడా ఇదే విషయం అనమాట. ఇది అమరావతికి ప్రధానమంత్రికి సుమారు 10 ఏళ్ళ కింద శంకుస్థాపన. ఇదే అమరావతికి గతంలో ఇదే ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారన్నమాట. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. కానీ కాళ్ళు చేయి కూడ తీసుకుని పనులు ప్రారంభించి ఒక స్థాయికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం మారి జగన్ అధికారం వచ్చారన్నమాట. 3 రాజధాని పనులు అందుకున్నారన్నమాట జగన్ గారు. అప్పటి నుంచి అమరావతి గ్రహణం పట్టింది. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయి అప్పటికే ఖర్చు చేసిన 10,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిపోయింది కూడా. అమరావతిని కమరావతిగా అభివర్ణించారు. వైసీపీకి చెందిన కాలనాగులు రాజధానిపై విషం చిమ్మారని, ఫలితంగా ఆంధ్రులు కలటాన్ని శ్మశానంగా మారదని అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూనే ఉన్నారన్నమాట. రేపటి కోసం చంద్రబాబు కళ్ళకని అమరావతి విసుగు తీయాలనుకున్నారని, అమరావతి తమది కాదన్న భావనను ఒక వర్గం ప్రజల్లో నూరిపోసిందని, ఇది గతని, ఈ అమరావతి చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, ఒక సామాజిక వర్గం కాదని, రేపటి కోసం నిర్మితున్న కాబోయే భాగ్య నగరం అని, రేపటి తరం ఈ ఫలితాలు అందుకుంటాయని మనందరూ గట్టిగా చెప్పాలన్నమాట. ఇది అమరావతిని చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, అలాగే సామాజిక వర్గానికి కూడా కాదు అని మనం అందరికీ తెలియాలన్నమాట. ఇప్పుడు సూపర్ నాలు ఏమంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. 3 ఏళ్ళలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని పనులు వేగము గడువులో పూర్తయిన తన వంతు సహకారం అందిస్తారని ప్రధానమంత్రి కూడా హామీ ఇచ్చారు. ఇది ఒక సూపర్ నిర్ణయం. ఎందుకంటే కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు 2029 వరకు అధికారులు ఉంటాయి. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం పనులు జరిగితే ఆ లోపే రాజధాని నిర్మాణం పూర్తవచ్చు. ఆ తర్వాత ఎవరు అధికారులు ఉన్నప్పుడు రాజధానిని కదిలించలేరు. అయితే ఇల్లు అలాగని పండుగ కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి మంత్రులను ద్వేషం పెంచుకున్నారని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ముఖానికి చూడడానికి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టపడలేదని ప్రతిపక్షాలు కూడా ఆరోపించాయి. ఆ కాలంలో గత ఎన్నికలు వైసీపీ ఓడిపోయింది, కానీ వైసీపీ అనుబంధంగా మారిన పోలీసులు, అధికారులు, జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళు, మేధావుల ముసుగులో తిరుగుతున్న వాళ్ళు, పిల్ల సైకోలు ఇప్పటికీ చురుగ్గానే పనిచేస్తున్న విషయాన్ని మేము అందరూ గుర్తించాలి. ఈ శక్తులు మారీచులుగా మారి అమరావతి నిర్మాణానికి అడుగడుగున ఆటంకం సృష్టించవచ్చని తెలుగుదేశం మేధావుల ఆరోపణ. రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగలబెట్టడం, కొలచిచ్చిపేట రాష్ట్రంలో రైలు ధ్వంసం చేయటం వంటి పన్ను సంఘటనలు మళ్ళీ రావచ్చు కూడాను. హై సెక్యూరిటీగా ఉండే విమానాశ్రయంలో కోడికత్తులు చూసాం, నట్టింట్లో గొడ్డలు వేడి చూసాం. ఇలాంటి మళ్ళీ జరగమన్న గ్యారంటీ ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. కులాల పరంగా ఆంధ్రప్రదేశ్ అతి సున్నితమైన రాష్ట్రం. కులం కోసం కత్తులు దూసుకుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ మాదిరి ఈ రాష్ట్రం నాది, మాకు రాజధాని లేకపోవడం ఎలా అన్న భావన ఆంధ్రలో తక్కువే. తెలంగాణలోనే తెలంగాణ భావన ఎక్కువ. ఆంధ్రాలోని ఈ రాష్ట్రం నాది, నాకు రాజధాని లేదు అనే భావన తక్కువ. ఈ కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కొందరిది అన్న భావనను ఒక వర్గం ప్రజల్లో బలంగా వ్యాపింపజేసింది. అందులో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రతిపక్షంగా ఉన్నారు. శాసనసభలో సంఖ్యాపరంగా జగన్ బలహీనంగా ఉన్నప్పటికీ కుల మత అభిమానంతో పాటు రాజశేఖర కుమారుడు అనే అభిమానం కలగలిపి మొత్తంగా 40% మంది ప్రజలు ఇప్పటికీ జగన్కి అండగా ఉన్నారు అనే విషయాలు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే శాసనసభలో సంఖ్యాపరంగా తగ్గొచ్చు జగన్కి, కానీ జగన్ బలహీనంగా ఉండొచ్చు. కానీ కులపరంగా మతపరంగా అభిమానంతో పాటు రాజశేఖర కుమార్ అనే అభిమానం కూడా కలగలిపి మొత్తంగా 40% జనంలో ఈరోజు కూడా జగన్కి అండగా ఉన్నారు విషయం మర్చిపోకూడదు. 40% ప్రజలు జగన్కి ఈ రోజునే అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మరింతగా అప్రమత్తంగా ఉండాలని రాజకీయ మేధావులు చెప్తున్నారన్నమాట. ఎంత మంచి పంట వేసినా దానికి చీడపేర్లు పట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. కలుపు మొక్కలు ఏరి పారేయాలి, అప్పుడే పంట చేతికి వస్తున్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రధాని ఊహించినట్టుగానే రాష్ట్ర జీడీపీ అమాంతంగా పెరగాలంటే అమరావతి నిర్మాణం ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి కావాలి. అంటే ఆటంకాలు లేకుండా అమరావతి నిర్మాణం అవుతేనే ఆంధ్రప్రదేశ్ జీడీపీ పెరుగుతుంది. ఈ క్రమంలో రాహుకేతుని అణచివేయాలని ఉన్న ఆర్థిక ఉగ్రవాదు సైకిల్ని కట్టడి చేయాలని జగన్ రెడ్డి రాజకీయ సంప్రదాయ రాజకీయాలు నమ్ముకోరు జగన్ ఎప్పుడు. ఈ కారణంగా ఎవరు ఊహించిన మార్గాల నుంచి రాష్ట్ర రాజధానిని నిర్మాణానికి ఆటంకాలు ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు రాజకీయ మేధావులు. నేటికి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు అవుతున్నా రాజధాని కూడా ఆడుతున్నందుకు ఆంధ్రులు బాధపడాలి. అద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాదు తెలంగాణ సొంతం. మనం కూడా అటువంటి రాజధాని నిర్మించుకోవాలని కసి ఏపీ ప్రజలు ఏర్పడకుండా చేశారు. ప్రపంచంలో ఏ నగరం కూడా 3-4 ఏళ్ళలో పూర్తి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవడం. అదొక నిరంతర ప్రక్రియ. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏ రాజధాని ఏర్పడదు. అదొక నిరంతర ప్రక్రియ. హైదరాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రస్తుతం అభివృద్ధి నమూనాగా ఉన్న హైదరాబాదును సైరాబాదు అనే పేరుతో చంద్రబాబు పుడిపోసినప్పుడు అక్కడ ఇప్పుడు సైదరాబాద్ ఏర్పడినప్పుడు అంటే హైదరాబాద్ పాత పేరు, ఇప్పుడు కొత్తగా సైబరాబాదు అనే ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు పుడిపోసారు కదా. కొత్త ప్రాంతాన్ని అభివృద్ధి చేసినప్పుడు అక్కడ రాళ్ళు రప్పలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ప్రైవేట్ రంగం సహకారంతో అద్భుతమైన నగరంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం తరపున చంద్రబాబు అప్పట్లో సహాయ సహకారాలు అందించారు కూడాను. ఐటీ రంగాన్ని ఆకర్షించారు కూడా చంద్రబాబు నాయుడు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పాలనని అప్పుడు గుజరాత్ బాధ్యతలు చేపట్టిన మోదీ గారు చంద్రబాబు ఐటీ రంగాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తున్నారో గమనించేవారని కూడా ఈ మధ్యన ప్రధాని మోదీ గారు సొంతంగా చెప్పారు, స్వయంగా చెప్పారన్నమాట. 4 ప్రభుత్వ భవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదు. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక వసతులు మాత్రమే సమకూరుస్తుంది. భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే ఐటీ క్యారాబ్గా అభివృద్ధి చెందాయంటే ఎస్ఎం కృష్ణ, చంద్రబాబు నాయుడు పోటీ పడ్డారన్నమాట. ఆ రోజుని కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు పోటీ పడడంతో ఉమ్మడి రాష్ట్రంలోని అప్పుడు కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వీరిరువురు ఐటీని అభివృద్ధి చేయడానికి పోటీ పడ్డారు. అప్పటికే బెంగళూరు ముందంజలో ఉన్నా సరే హైదరాబాద్ మత కళ క్యారాఫ్ అడ్రస్గా ఉండేదన్నమాట. ఈ పరిస్థితిలో చంద్రబాబు హైదరాబాద్ నిరుపయోగమైన ప్రభుత్వ భూములను దిగ్గజ ఐటీ కంపెనీలు కేటాయించడం ద్వారా ఆయా కంపెనీలను చంద్రబాబు నాయుడు ఆకర్షించారు.
అనే విషయం గుర్తుంచుకోవాలి మనం. అప్పుడు ఎస్ఎం కృష్ణ బెంగళూరుని ముందంజలు తెచ్చారు. కానీ చంద్రబాబు ఏం చేశారంటే సైబరాబాద్లోని నిరుపయోగమైన ప్రభుత్వ భూములను దిగ్గజ ఐటీ కంపెనీని కేటాయించారన్నమాట చంద్రబాబు నాయుడు. ఆ విధంగా ఐటీ పోటీ పెరిగింది, హైదరాబాదు బెంగళూరు పోటీగా పెరిగింది. రాజధాని నిర్మాణం కోసం 50,000 ఎకరాలు అవసరమా అని ఆంధ్రప్రదేశ్ చెందిన కొంతమంది అవర మేధావులు కూండ్రాగలు తీస్తున్నారు. ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అంటే 50,000 ఎకరాలు అవసరమా అని కూండ్రాగలు తీస్తున్నారు కదా కొంతమంది. దాని గురించి అసలు విశ్లేషించి వస్తే హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు 1,00,000 ఎకరాలు 8 లక్షల ఎకరాల్లో హైదరాబాద్ విస్తరించింది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రైవేట్ సంస్థలు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతాయి. ప్రైవేట్ సంస్థ కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతాయి. హైదరాబాద్లో ఇప్పటికీ ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఈ భూమిని ఆకర్షణగా చూపుతున్నారు అక్కడ ప్రభుత్వాలు. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ రంగం కూడా కలిసి రావాలి. ఈ విషయాన్ని మనం అందరం గుర్తించారు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేట్ రంగం కూడా నిర్మాణం జరిగినప్పుడే ఆ రాజధానికి ఒక రూపు వస్తుంది. అమరావతి పేట ఒక వర్గం ప్రజలు మేలు చేసేందుకు ₹1,00,000 కోట్ల ఖర్చు చేయడం అన్నది కూడా మనం ఈ మధ్యన విష ప్రచారాన్ని చూస్తున్నాం అన్నమాట. దీనికి సంబంధించిన ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా మనం గుర్తించాలి. హైదరాబాద్లో అంటే సైబరాబాద్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న భూమిని విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చారనేది వాస్తవం. ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నుంచి అందుతున్న ఫలాలతో తెలంగాణలోని మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అమరావతి మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో మిగతా ప్రాంత పరిస్థితి ఏంటంటే సనుగుతున్న వారి విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో అన్ని ప్రాంతాలకి విడివిడి ఉంది, కానీ హైదరాబాద్ డబ్బు ఇప్పుడు తెలంగాణలో వివిధ ప్రాంతాలను ఖర్చు పెడుతున్నారు. అలాగే అది రేపు పొద్దున అమరావతిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ డెవలప్ అయిందనుకో, ఇక్కడ నుంచి వచ్చే డబ్బుని మిగతా ప్రాంతాల్లో ఖర్చు పెట్టచ్చు అనమాట. ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్థిక పరిపుష్టిగా ఉండడానికి కారణం ఏంటంటే తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, మహారాష్ట్రకి ముంబై వంటి మహానగరాలు ఉండడం వల్ల ఆ రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుంది. తమిళనాడులో చెన్నై మాత్రమే కాకుండా మరెన్నో నగరాలు ఉన్నాయన్నమాట. పారిశ్రామిక అభివృద్ధి చేసే కోయంబత్తూరు నగరాలు చెన్నైకి ఉన్నాయి. కోయంబత్తూరు, సేలము ఇలాగా. చిన్న రాష్ట్రం కర్ణాటకకు బెంగళూరు, మైసూరు వంటి నగరాలు ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా అలవడుతున్న ముంబైతో పాటు పూణే, నాగ్పూర్ వంటి మహారాష్ట్రలో 5 పెద్ద నగరాలు కూడా ఉన్నాయంట. నగరాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలను ప్రగతి చూస్తున్నాం. మహానగరాలు లేని ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అందుకే వాటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మన యువత ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాలు మాత్రమే వెళ్తున్నారు. మిగతా నగరాలు తక్కువే అనే విషయం గుర్తుంచుకోవాలి. నగరాల నుంచి లభించే ఆదాయంతో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి లేని పక్షంలో గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరిగిపోయి సామాజిక పరమైన సమస్యలు ఉత్పన్నవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అమరావతి ఒక వర్గం ఉంది అని ఒక వాదన ఉంది, అది ఎంతవరకు నిజమని చూద్దాం. అమరావతి ఒక వర్గం ప్రజలు మాత్రమే పరిమితమైన విమర్శల విషయానికి వస్తే హైదరాబాద్లో ఒకప్పుడు ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి ఒకసారి. అప్పుడు మూసీకి అవతల యువతలు అన్నట్టుగా ఉండేది. మన మూసీ అనేది అవతల ముస్లిమ్స్ ఉండేవారు, యువతల హిందూస్ ఉండేవారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు ముస్లిం సంఖ్య పరంగా అధికంగా పాత బస్తీలు ఉండేవన్నమాట. మరోవైపు స్థానికులు ఇటుపక్క ఉండేవారు, పాత బస్తీకి ఆపోజిట్ మూసీ యువతల. రెండు వర్గాల మధ్య మత ఉద్యోగి తలెత్తేవి. నిజామయంలో నిర్మించిన కట్టడాలు మినహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగిన నిర్మాణాలు కూడా ఆ కాలంలో ప్రభుత్వం చేయలేదు. హైదరాబాద్ అభివృద్ధి చెందిన కారణం రాష్ట్ర ఆదాయం 1983 వరకు 10,000 కోట్ల రూపాయలు ఉండేది. గుర్తించుకో, రాష్ట్ర ఆదాయం 1983 10,000 కోట్లే. ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ట్యాంక్ బండ్తో పాటు హైదరాబాద్లోని ప్రధాన రహదారులను అభివృద్ధిపరిచారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర ప్రాంతం నుంచి సామాన్య ప్రజలు కూడా హైదరాబాద్ వలసకు వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఓ ఉద్యోగంలో చేపట్టారు. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం హైదరాబాద్ పట్టారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, కేసీఆర్ రెడ్డి వారు కూడా చంద్రబాబు నాయుడు బాటా పట్టి ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం కూడా పెట్టుబడుల ప్రాసెస్లో పోటీ పడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేశారు, కేసీఆర్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పెట్టుబడిని ప్రోత్సహించడానికి పోటీ పడుతున్నాయి.
ఫలితంగా దేశం నలుగురించి ప్రజలు హైదరాబాద్ వలస వచ్చి స్థిరపడ్డారు. దేశంలోని 8 రాష్ట్ర ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఫలితంగా హిందూ ముస్లిం మధ్య గొడవలు అసలు జరగట్లేదు, నిలిచిపోయాయి కూడాను. ఇప్పుడు హైదరాబాద్లోనే తెలంగాణ వారు ఎంతమంది ఉన్నారో లెక్కేస్తే, ఇతర రాష్ట్ర వారు ఎంతమంది ఉన్నారని లెక్కేస్తే బయట వాళ్ళు ఎక్కువ ఉండొచ్చని మనం చెప్పవచ్చేమో. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకన్నాను ఇతర రాష్ట్ర వాళ్ళు బయట రాష్ట్ర వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నట్టు మన లెక్కలు కూడా చెప్తున్నారు. ఇంత మత ఉద్రిక్తులు ఒకప్పుడు కేరా పట్టాల్సుకున్న హైదరాబాదు ఉపాధి అవకాశ చిరునామాగా మారిన తర్వాత హైదరాబాదు 30 సంవత్సరాల తర్వాత ఈ స్థితి వచ్చింది. ఇంతకుముందు ఒకప్పుడు మత బుద్ధి కేరా పట్టాల్సుకున్న మా చిన్నప్పుడు కంచెలేసేవారు ఈ ఏరియాలో. 1989 ఆ ప్రాంతంలో హైదరాబాద్కి వస్తే అంత కంచెలు ఉండేవి. ఇప్పుడు అక్కడ అలాంటివి ఏం లేవు, అంతా ప్రశాంతంగా ఉందన్నమాట. 30 సంవత్సరాలకి ఇప్పటికి ఎంతో తేడా వచ్చింది హైదరాబాద్లో. సమయం పడుతుంది. అమరావతి కూడా అభివృద్ధి జరిగితే భూములు ఇచ్చిన రైతులు మైనారిటీగా అవుతారన్నమాట. అమరావతి ఫుల్గా డెవలప్ అయింది. ఇప్పుడున్న భూములు ఇచ్చిన రైతులు అప్పుడు మైనారిటీ అయిపోతారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారి సంఖ్య అధికంగా అయిపోతుంది. అప్పుడు జగన్ అనుకో ఏడుస్తున్నట్టుగా కమ్మవారు ఇప్పుడు ఇచ్చిన భూమి గారు కమ్మవారు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. రేపటి కోసం ఆలోచించడం కానీ నిజమైన ప్రజానాయకుడు ప్రాతినిధ్యులు అవుతారన్నమాట. నిస్సంబుద్ధంగా ఆలోచించడం ఎప్పటికీ ప్రజానాయకుడు కాదు. సైబరాబాద్ పునాలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణలో బయట వ్యక్తి. అప్పట్లో సైబరాబాద్ పునాలు వేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణలో బయట వ్యక్తి. నిజాం నిర్మించిన భవనాల్లో ఇప్పుడు వారి వారసులు నివసించడం లేదు. అమరావతి కూడా పూర్తిగా అభివృద్ధి చెందడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు జీవించుంటారా అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారనుకో ఏమవుతుంది? అందుకని గొప్పగా మనం ఆలోచించి అమరావతి విషయం గొప్పగా మనం ఆలోచించాలి. ఇందులో తప్పేముంది? ఆయన చంద్రబాబు తర్వాత వచ్చేవాళ్ళు కూడా అదే వారిలో అమరావతి నిజంగా అభివృద్ధి చేయించాలన్నమాట. చంద్రబాబు రేపటి కోసం ఆలోచిస్తున్నారు. కొంతమంది ఈ వారి సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ భవన్ నిర్మాణం చేపట్టినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. హైదరాబాద్లో ఇప్పుడు కొంతమంది అయినా ఆయన తలుచుకుంటారు. రాయలసీమలో పాలిగాన్ సొంత విషయానికి వద్దాం. ఒకప్పుడు అక్కడ ఫ్యాక్షన్ గొడవలు ఎంతోమంది బలయ్యారు. అందుకు ప్రధాన కారణం పేదరికంతో పాటు ఉపాధి లేకపోవడం. కాలక్రమంలో రాయలసీమలో సాగునీటి వసతి పెరిగిపడుతూ వచ్చింది. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ప్రజలు ప్రమేయం లేకుండా కానీ పాలిగాల సంస్థలు చాలా వరకు తగ్గింది. అలాగే హైదరాబాద్లో కూడా హిందూ ముస్లిం గొడవలు కూడా తగ్గాయి. రాయలసీమ ఫ్యాక్షనిజం కూడా తగ్గింది. అలాగే విషయంలో మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు అందుబాటులో భూమి ఎంత ఉంది అసలు చూద్దాం. భూమి లబ్ధి కారణంగా హైదరాబాద్లో వేలాది పరిశ్రమలు ఏర్పడ్డాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 100,000 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో భూమి లభ్యత లేదు. అక్కడ ప్రైవేట్ భూమి ఎక్కువ. భారీ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించలేదు. అలాంటప్పుడు రాజధానిలో ఉపాధి అవకాశాలు పెంచడం ఎలా అన్న సందేహం కలుగుతుంది. ఈ కారణంగానే అమరావతిలో క్వాంటమ్ వాలే అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారు. 100,000 ఎకరాలు కేటాయించలేని పరిస్థితి ఉన్నందున సర్వీస్ రంగాన్ని ఆయన ఎంచుకున్నారు. అమరావతి వంటి మహానగరంలో అభివృద్ధి చెందినప్పుడే ఆంధ్రప్రదేశ్లో కులకుంపలు పోతాయి. హైదరాబాద్లో ఎవరి కులం ఏమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మన పక్కింటి వాడు వేరే రాష్ట్రం చెందినవాడే ఉంటాడు. అభివృద్ధి కారణంగా అక్కడ కులాలు మతాలకు చోటు లేకుండా పోయింది. ఏపీలో ఒక్క ప్రాంతాన్ని ఒక్కో రంగంలో అభివృద్ధి చేయవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం మరింత అభివృద్ధి చేయొచ్చు. అది ఒక మహానగరం కూడా అవుతుందన్నమాట. రాయలసీమ తిరుపతికి జన చెప్పిన తక్కువే. అక్కడ ఎంతైనా అభివృద్ధి చేసుకోవచ్చు. మిగతా ప్రాంతాలు సోలార్ ఎనర్జీని అభివృద్ధి చేయొచ్చు. అమరావతితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన సంపూర్ణ సహకారం ఇస్తాను ప్రధానమంత్రి హామీ కూడా ఇచ్చారు. కనుక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఇది ఒక అవకాశం ఉంటుంది. అమరావతి ప్రజల రాజధానిగా అని విమర్శించే వారికి సమాధానం చెప్పేలా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మించారు. భూమిదారులు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడితే అల్పాదాయ వర్గాలకు ఇబ్బంది పడతారు. అందుకే అన్ని వర్గాల వారు నివసించడానికి అనుగుణ రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలి. లేని పక్షంలో ఇప్పుడు హైదరాబాద్ అల్పాదాయ వర్గాలకు ఎదురవుతున్న ఇబ్బందులే రేపు అమరావతిలో కూడా ఎదురవుతాయి. కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ భూమి పేరిట హైదరాబాద్లో భూమి ధరలు ఆకాశానికి అందేలా పెంచేశారు. ధరలను కృత్రిమంగా పెంచారు కూడా. వేలాది ఎకరాల భూమి నిరూపంగా ఉన్నప్పటికీ సొంత ఇంటి కలన్న పేదవారు దూరమయ్యారు హైదరాబాద్లో. అమరావతిలో కూడా భూమి ధరలు ఇప్పటికే రెక్కలు వచ్చాయి. బహుశా ఈ కారణంగానే కావాలి మరింత భూమిని రాజధాని కోసం సమీకరించాలని అక్కడ ప్రభుత్వం భావిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు విశాల దృక్పథంతో మనం ఆలోచించాలి. చరిత్రలో ఎంతమంది పాలకులను చూసాం, వాళ్ళలో కొందరినే గుర్తుపెట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ప్రజల ఆలోచన కూడా కొన్ని సందర్భాలు సంకుచితంగా ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారు ఉండనే ఉన్నారు. ప్రజల మీద విషపూరితం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మేధావుల ఆరోపణలు.
అమరావతి నిజంగా నిర్మాణం సజావుగా పూర్తయితే చంద్రబాబు నాయుడు పేరు వస్తే జగన్ దిగించుకోలేరు. ఎప్పటికైనా రాజధాని ఏర్పడుతుందని ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తుండగా రాజధాని ఎప్పటికీ ఏర్పడకూడదని కోరుకునే వాళ్ళు వంటి వాళ్ళు జగన్ ముందుంటారు. విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలాగ ఆలోచిస్తారని మేధావులు అంటున్నారు. ఈ కారణంగానే గతంలో జరిగిన కుట్రలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అమలు అన్ని రకాల కుట్రలను పసిగడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి. జగన్కు మద్దతుగా నిలుస్తున్న పిల్ల సైకోలు ప్రతి విషయంలో రాజధాని చేయడానికి కాచుకుని ఉన్నారు. అడుక్కు ఒకరు చెప్పిన మారీచులు స్వభావాలు ఉన్నారని విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుచేత అమరావతి నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోతాయని భావించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో రేపటి తరం కొంచెం ఆలోచించే వారందరూ ప్రభుత్వానికి అండగా నిలబడాలని మేధావులు అంటున్నారు. రాజధానిలో అనే మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి చేయి వేసి కలిసి నడవాలని, అదే సమయంలో ప్రభుత్వం తన మనసంతా అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టిందని అభిప్రాయం ఇతర ప్రాంతాల వరకు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటున్నారు అన్నమాట. అసంతృప్తి బీజాలు పడకుండా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందరికీ అందేటట్లు చూడాలన్నమాట. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావం కల్పించడం అవసరం. అయితే ప్రభుత్వ పరంగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు కూటమి ప్రభుత్వం మచ్చగా మిగులుతున్నాయి. తాజా విశాఖపట్నం సంవత్సరం దేవస్థానం వద్ద నిర్మాణం ఉన్న గోడ కూలి 7 దుర్మరణం పాలయ్యారు. ఇందుకు అధికారి నిర్లక్ష్యమే కారణం. కనీసం అంచనాలు డిజైన్లు కూడా లేకుండా ఎవరో అధికారి చెప్పారని గోడ కట్టించడం ఏమిటి? తిరుమల తర్వాత అంత ప్రాచీనమైన సింహాచలం దేవస్థానం పూర్తిస్థాయి ఈవో లేకపోవడం ఏంటి? అధికారి యంత్రం కలుషితమైంది. అధికారులు అనేక మంది ఇప్పటికీ జగన్ రెడ్డికి విధేయులుగా ఉన్నారనే విషయాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా. ఇలాంటి వాడిని ఏరిపారేయకుండా కీలస్థానంలో కొనసాగించడం వల్ల అనార్థాలు జరుగుతున్నాయని కూడా మేధావులు అంటున్నారు. నోటి మాటగా చెప్పగానే గోడ కట్టించడం అంటే దేవాదాయ శాఖలు బాధ్యత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గోడ నిర్మాణంలో దేవాదాయ శాఖ బాధ్యత ఎంత, పర్యాటక శాఖ బాధ్యత ఎంత తేలాల్సి ఉంది. ఏదేమైనా 7 నిండు ప్రాణాలు పోయాయి. ప్రభుత్వ యువకుల జాగ్రత్తను పెంపొందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాలి. నిన్నగాక మన తిరుపతిలో దురదృష్టంగా జరిగింది. ప్రమాదాల కారణం ఏమంటికి అధికార రంగంలో భయం భక్తి లేకపోవడం కూడా ప్రధాన కారణం. అధికార రంగానికి భయం భక్తి ఉండాలి, అది లేదు ఇప్పుడు. వీరి కారణాల వల్ల తెలుగునాట భక్తి రసం పొంగిపోతుంది. భక్తిని మార్కెట్ చేస్తున్నారు. దీంతో ప్రతి చిన్న ప్రత్యేక సందర్భంలో భక్తులు దేవాలయాలకి పోటెత్తున్నారు. ఒకప్పుడు హనుమాన్ జయంతి పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆ రోజున కూడా రామాలయాలు కిటకిలాడుతున్నాయి. ఇప్పుడు అమరావతిలో కూడా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ ఎలాంటి దురదృష్టకర సంఘటనలు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు కాక ఆకులు పట్టుకునే ఫలితం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టాలి. లేని ప్రశ్నలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభివృద్ధి పనులు రూపొందుకుంటే ప్రభుత్వ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అమరావతిలో చేపట్టిన పనుల వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి దాదాపుగా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ డబ్బుతో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించవచ్చు. చంద్రబాబు చెప్పే మోడల్ కూడా ఇదే. అయితే చంద్రబాబు రాజకీయంగా దెబ్బతినకూడదంటే 2020 ఎన్నికల్లో అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. లేని ప్రశ్నలో జగన్ వంటి వారికి ఆయుధాలు ఇచ్చినట్లే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు. అందుకనే అమరావతిని అందరిదా కాకుండా అందరితో పెట్టేట్టు నిర్మించాలి. గతంలో జరిగిన కుట్రలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తూ పిల్ల సైకోలు చేసే రాజధానులను తట్టుకుంటూ ముందుకు వెళ్తూ 1 కోటి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్గా దీన్ని డెవలప్ చేయాలి. కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.